ఇంకా రివ్యూ వీడియో లేదు, ఒపీనియన్ వీడియో లేదు. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీనే ఇది. ఇన్ని రోజులు ఇంకా మలయాళం నుంచి అంత మంచి సినిమాలు వస్తున్నాయి, తెలుగులో అలాంటి సినిమాలు రావట్లేదని చెప్పి గింజేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చింది, ఎంకరేజ్ చేసేయాలి మరి. ఇంకా ప్రతిసారి పాన్ ఇండియా మూవీస్ అంటే కుదరదు. కొన్నిసార్లు ఇట్లాంటి చిన్న చిన్న స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ ని కూడా ఎంకరేజ్ చేయాలి మరి. అది ఉండాలి, ఇది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ అయితే అసలు బ్యూటిఫుల్ గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ అయితే ఎర్లీ 2K కిడ్స్ ని 90s కిడ్స్ ని ఒక నాస్టాల్జిక్ ట్రిప్ తీసుకెళ్లిపోతుంది ఫస్ట్ ఆఫ్. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, చాలా బాగుంటది ఫస్ట్ ఆఫ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం హాఫ్ బీట్ వెళ్తుంది, ట్రాక్ తప్పింది అని అనిపించిన మళ్ళీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి మొత్తం సినిమా అంతటిని హుక్ చేసి ఒక మంచి సినిమా అయితే మేము చూసామన్న ఫీల్ అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉంటది, ఒక మంచి పే ఆఫ్ ఉంటది. లైక్ కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటో ఎవరికి తెలియదు మూవీలో. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ నిక్ నేమ్స్ తోనే పిలుస్తుంటారు. సెకండ్ హాఫ్ లో వాళ్ళ యాక్చువల్ పేర్లను చెప్పినప్పుడు దాంతో హ్యూమర్ ని పండించారు, అలాగే ఎమోషన్స్ ని పండించారు. ఇట్లాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి ఈ మూవీలో. చాలా బాగుంది మూవీ. అండ్ యాక్టర్స్ కూడా గోదావరి స్లాంగ్ ని, ఆ స్లాంగ్ ని పట్టుకొచ్చి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలు యంగ్ వెర్షన్స్ అయితే అదిరిపోయింది. నాకు సెకండ్ హాఫ్ లో కొంచెం వాళ్ళు ఓల్డర్ అయ్యాక ఆ వెర్షన్స్ అంత అనిపించలేదు, కానీ యంగ్ వెర్షన్స్ లో చాలా బ్యూటిఫుల్ గా చేశారు. మూవీలో ఆ గోదావరి స్లాంగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. బాగా హోంవర్క్ చేసినట్టు ఉంది ఈ మూవీ మీద. అలాగే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రసాద్ బెహ్రా. అసలు చించావతలు పట్టాడు అసలు యాక్టింగ్ తోటి. మామూలుగా యాక్టింగ్ చేయలేదు. నాకు ఆయన యాక్టింగ్ చూసినప్పుడు చేసింది, అంత బాగా చేశాడు ఆయన. ఇంకే టైం వేస్ట్ అని చెప్పి ఈ సినిమా గురించి అర్జెంట్ గా టికెట్లు బుక్ చేసుకోండి, ఈ సినిమా చూడండి, మామూలుగా ఉండదు, నాది హామీ. సో చాలా నచ్చింది నాకు ఈ సినిమా. అందుకే నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఈ సినిమా గురించి చెప్పడానికి. ఒక చెత్త సినిమా చూసి వచ్చానంటే దాన్ని తిట్టడానికి బోల్డ్ వాట్స్ వస్తాయి, కానీ ఒక మంచి సినిమా చూస్తే అదొక ఫీల్. మీరు వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అదేంటో తెలుస్తుంది. సో యా, కమిటీ కుర్రాలు సినిమాని డోంట్ మిస్ ఇన్ థియేటర్స్.